హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో జాబ్ రోల్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్. ఇస్ కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో ముందుగా జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి అమెజాన్ జాబ్స్ అనమాట. ఇక్కడ మనకి జాబ్ రోల్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్. ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సో జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్తే మనకి ఇక్కడ L2 అసోసియేట్ అని కూడా ఇచ్చారు. సో L2 అసోసియేట్ ఏంటి అనేది కూడా ఇన్ డీటెయిల్గా అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ఎఫెక్ట్లీ కమ్యూనికేట్ ఇన్ క్లియర్ అండ్ ప్రొఫెషనల్ మేనర్ ఎట్ ఆల్ టైమ్స్. ఓకే, మనం కమ్యూనికేట్ అవ్వాలి, క్లియర్గా అండ్ ప్రొఫెషనల్ మేనర్లో కమ్యూనికేట్ అవ్వాలి వాళ్ళతో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రొవైడ్స్ ఎక్స్పీడియట్స్ ప్రాంప్ట్ అండ్ ఎఫిషియెంట్ సర్వీస్ టు అమెజాన్ కస్టమర్స్, డెలివరీ పార్ట్నర్స్. సో ఇక్కడ మనం సర్వీస్ అనేది ఎఫిషియెంట్గా ఉండాలి అమెజాన్ కస్టమర్స్కి అండ్ డెలివరీ పార్ట్నర్స్కి. అండ్ సెన్సిటివ్ కేసెస్లో కూడా మనం ఎఫెక్టివ్గా మేనేజ్ చేసేటట్టు ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి యాక్టివ్లీ సీక్ సొల్యూషన్ త్రూ లాజికల్ రీజనింగ్ అండ్ ఐడెంటిఫై ట్రెండ్స్ టు సజెస్ట్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్స్ చేయడానికి ఇంకా ఏమైనా లాజికల్గా ఆలోచించి అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మెయింటైన్ ఆర్ ఎక్సీడ్స్ టార్గెటెడ్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్తో పర్ఫార్మెన్స్ అనేది టార్గెట్ బేస్డ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేసిక్ క్వాలిఫికేషన్స్ అనేది మనకి గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. ఏదైనా స్పెషలైజ్ లైక్ ITCSE ట్రిపుల్ ఏదైనా పర్లేదు, బట్ గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయి ఉండాలి ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి. నెక్స్ట్ వచ్చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కూడా ఉండాలి, బోత్ రిటర్న్ ఇంకా వర్బల్ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఎబిలిటీ టు కమ్యూనికేట్ కరెక్ట్లీ అండ్ క్లియర్లీ విత్ ఆల్ కస్టమర్స్. సో కస్టమర్స్తోని మనం కమ్యూనికేట్ అవ్వాలి, కరెక్ట్గా అండ్ క్లియర్గా అయితే కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి గుడ్ స్కిల్స్ అనేవి ఉండాలి అండ్ ఎబిలిటీ టు కాన్సన్ట్రేట్, ఫాలో కస్టమర్ ఇష్యూస్ వితౌట్ డిస్ట్రాక్షన్ టు రిజల్యూషన్. సో ఇక్కడ కాన్సన్ట్రేట్ అనేది చేయాలి, ఎబిలిటీ కాన్సన్ట్రేట్ అన్నది. అండ్ ఇంకా కస్టమర్ ఇష్యూస్ కూడా ఏ డిస్ట్రాక్షన్ లేకుండా కస్టమర్ డౌట్స్ అనేవి రిజాల్వ్ చేసే విధంగా అయితే ఉండాలి. అండ్ వర్క్ సక్సెస్ఫుల్లీ ఇన్ టీమ్ ఎన్విరాన్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఇండిపెండెంట్లీ. సో ఇండిపెండెంట్గా వర్క్ చేసే విధంగా అయితే ఉండాలి. ఇన్ టీమ్ ఎన్విరాన్మెంట్ కూడా సక్సెస్ఫుల్గా వర్క్ చేసే విధంగా కూడా ఉండాలి. అండ్ ఫెమిలియారిటీ విత్ విండోస్ XP, మైక్రోసాఫ్ట్ అవుట్లుక్, మైక్రోసాఫ్ట్ వర్డ్ అండ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. సో ఇవన్నీ మనకి విండోస్ XP, మైక్రోసాఫ్ట్ అవుట్లుక్, మైక్రోసాఫ్ట్ వర్డ్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కూడా పైన మనకి ఒక ఫెమిలియారిటీ అనేది ఉండాలి. అండ్ ఎక్సలెంట్ టైపింగ్ స్కిల్స్ అనేది కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. అండ్ వెబ్సైట్స్ కూడా సక్సెస్ఫుల్గా నావిగేట్ చేసే విధంగా, డెమాన్స్ట్రేట్ చేసే విధంగా అయితే ఉండాలి. అండ్ డెమాన్స్ట్రేట్ ఏ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఆఫ్ ఈమెయిల్ అప్లికేషన్స్ పైన కూడా ప్రొఫెషనల్స్ అయితే ఉండాలి. మనకి ఇవన్నీ స్కిల్స్ అనేది మన జాబ్ ప్రొఫైల్కి మ్యాచ్ అవుతే మనకి ఈ జాబ్ అనేది కంపల్సరీ వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ అనేది కూడా ఉంది, లాజిస్టిక్ బ్యాక్గ్రౌండ్, ఎక్స్పీరియన్స్ ఇన్ సిమిలర్ రోల్. సో ఏదైనా లాజిస్టిక్ బ్యాక్గ్రౌండ్లో లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అని చెప్తున్నారు. అండ్ ఎక్సెల్ పైన కూడా ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి. అండ్ ఇక్కడ రిజల్ట్స్, సో అమెజాన్స్ అనేది బెస్ట్ రిజల్ట్స్ అనేది డెలివర్ చేస్తారు కస్టమర్కి. సో ఇక్కడ మనకి ఇంకా ఇచ్చారు ఏదైనా. సో అప్లై చేసుకోవాలంటే మనం ముందుగా ఫ్రంట్ ఇక్కడ ఉండే కదా అప్లై బటన్, సో దీనిపైన క్లిక్ చేయగానే వేరే పేజ్కి అయితే నావిగేట్ అవుతుంది. సో మనకి ఇక్కడ నావిగేట్ అయ్యాక మనం ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే అమెజాన్ జాబ్స్ అనేది కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనం ఫస్ట్ అయితే మెయిల్ అనేది ఇక్కడ టైప్ చేయాలి అండ్ పాస్వర్డ్ టైప్ చేసి లాగిన్. సో మనకి ఈమెయిల్ లేకపోతే మనం గూగుల్తో కూడా లాగిన్ అవ్వచ్చు అండ్ అమెజాన్తో లాగిన్ అవ్వచ్చు. సో ఇలా లాగిన్ అనేది అవ్వచ్చు ఈజీగా. సో ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో ఈ విధంగా మనం అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై నౌ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మన లాగిన్ అనేది ఇచ్చేసి మనకి డీటెయిల్స్ అనేది ఫిల్అప్ చేస్తే మనకి ఈజీగా వాళ్ళ జాబ్ ప్రొఫైల్కి మన ప్రొఫైల్ అనేది మ్యాచ్ అవుతే మనకి జాబ్ అనేది ఈజీగా వస్తుంది. సో ఈ విధంగా అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది ఈజీగా చేయొచ్చు. సో మనకి వాళ్ళు ఇచ్చిన విధంగా స్కిల్స్ అనేది మనకి ఫెమిలియర్గా మ్యాచ్ అయ్యి అండ్ మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా బెటర్ అని చెప్పొచ్చు. ఈజీగా అయితే జాబ్ అయితే వస్తుంది. అండ్ మనకి ఒకవేళ జాబ్ అప్డేట్ మనం సెలెక్ట్ అవుతే మనకి మెయిల్ అనేది కూడా వస్తుంది. అండ్ దీనికి ఎగ్జామ్ కూడా ఉంటుంది అండ్ ఆన్లైన్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఈ అమెజాన్ జాబ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇంటి నుండి అయితే వర్క్ అనేది కూడా చేసుకోవచ్చు ఈజీగా.